ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల కోట్లకు అమ్మింది? ఖజానాకు గడచిన 10 సంవత్సరాలు గొప్పగా మాట్లాడేటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పెడబొబ్బలు పెడతా ఉన్నారు. మరి ఎవరిచ్చిన మీకు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అమ్మింది. ఒక కోకాపేటలోనే 100 కోట్లకు ఇచ్చిండ్రు. అట్లాగే హెట్రోకు సంబంధించి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించి 100 కోట్ల విలువైనటువంటి భూమిని అప్పచెప్పిండ్రా, అప్పచెప్పలేదా? అది ప్రైవేట్ సంస్థ కాదా? ఎందుకు అప్పచెప్పిండ్రు? అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అప్పచెప్పిండ్రు? అట్లనే దాంతో పాటుగా 1 కాదు 2 కాదు, కానామెట్టు, మోకిళ్ళ, బుద్వేలు, మేడిపల్లి, ఉప్పల్ బాగాయతు, షాబాదు, కోకాపేట, ఇట్లా రకరకాల బహదూర్పల్లి, అబ్దుల్లాపూర్ మండలం, ఇట్లా చాలా ప్రాంతాల్లో మరి అది కూడా అంటే రకరకాల ఇన్స్టాల్మెంట్స్లో తుర్కేంజాలు, బాలాపూర్, ఇట్లా మొత్తం రాష్ట్రంలో అంటే ఎక్కడ కూడా ఒక కంపెనీ రానటువంటిది, చాలా చోట్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానటువంటిదని కేవలం మీరు ఇబ్బడి ముబ్బడిగా ఓట్ల కోసం రకరకాల కార్యక్రమం చేసి, అవినీతి కార్యక్రమం చేసి, దానికి వందల ఎకరాలేమో అడ్డగోలుగా మీరు అమ్ముకుంటేనేమో ఒప్పు. ఈరోజు ఎట్లయితే హైటెక్ సిటీ, ఎట్లయితే ఫైనాన్షియల్ సిటీ డెవలప్మెంట్ వచ్చిందో, లక్షలాది ఉద్యోగాలు పెట్టినో, అదే ప్రకారం ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఐఎంజీకి 400 ఎకరాలు సుమారుగా 25,000 కోట్ల పైన వచ్చే ఆదాయాన్ని మీరు ఒక వ్యక్తికి పోతే, సంస్థకు అప్పచెప్తే 20,000 మీరు పట్టించుకోకపోతే దాన్ని బ్యాక్ తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతిలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఉంటే మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? అంతేందుకు టీఆర్ఎస్ పార్టీ అంటే సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు అనుకుంటా, 10 ఎకరాలు. అక్కడ వాల్యూ ఎంత ఉంది? అది కూడా కోకాపేట దగ్గరనే కదా. ఆల్మోస్ట్ ఎకరం 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఉంటుందా? 100 కోట్లు కూడా ఆక్షన్ పోయినాయి కదా. 10 ఎకరాలు అంటే మరి ఆ ప్రకారం చూసుకుంటే 1000 కోట్ల ప్రాపర్టీ. అంటే ఎవడబ్బ సొమ్ము అని చెప్పని దీనికోసం ఇంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన యువత అంటే మీ పార్టీ ఆస్తుల కోసం, మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మరి 1000 కోట్ల రూపాయల ఆస్తిని 10 ఎకరాలు మీ పార్టీ పేరు ఎట్లా తీసి చేసుకుంటారు? అంటే అధికారం ఉందని చెప్పని మీరా మాట్లాడేది? మీకు మాట్లాడే రైట్ ఉందా వీళ్ళకు?